ఇవాళ వీడియో వచ్చి అక్షయ్ కుమార్ గారిది బూత్ బంగ్లా మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్లో చూసుకుంటే మాత్రమే నిజంగా చెప్తున్నా కదా, ఫస్ట్ చెప్పుకోవాలంటే మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకైతే బాగా నచ్చింది. బడ్జెట్ ఏదైతే పెట్టుకురో బ్యాక్గ్రౌండ్ సినారియోస్ కానీ సెట్ పీసెస్ కానీ ఆ బంగ్లా డిజైన్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు బూల్ బులయ్య తర్వాత ఇది ఇంకోటి కంబ్యాక్ లాగా అనిపించింది, కానీ బూల్వేలా ఉంటుంది. కానీ దీంట్లో రియల్గా పిశాచాలు ప్రేతాలు ఏవైతే ఉండేవో ఇంక్లూడ్ అయినట్టయితే ట్రైలర్లో కనిపించింది. షార్ట్స్ ట్రైన్ సీక్వెన్సెస్ కానీ టెంపుల్స్ కానీ కొన్ని లొకేషన్ సినారియోస్ చాలా బాగున్నాయి. నాకైతే మాత్రం ఆ ఫీల్ అయితే బాగా అనిపించింది. దీంట్లో ఒకటి ఏంటంటే మాత్రం గబ్బిలాల గురించి, గబ్బిలాల రాక్షసుడు వస్తాడు వాళ్ళ సైన్యంతో పాటు కూడా వస్తాడు అనే డైలాగ్ ఉంటుంది. జెన్యున్గా చెప్పుకోవాలంటే మాత్రమే మీకు ఒక స్టార్టింగ్ ఒక 45 మినిట్ 1 అవర్ దాకా కూడా జర బాగుంటుంది. అక్కడక్కడ సస్పెన్స్ వస్తున్నట్టు చూపించి మెల్లమెల్లగా దాంట్లో ఏమంటారు బై హారర్ కామెడీ కిందకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఇంతకుముందు కూడా 2-3 డేస్ బ్యాకే రకస మూవీకి సంబంధించి వచ్చింది కదా, సో దానిలాగా ఉంటుందా లేకపోతే వేరేలాగా ఉంటుందా తెలియదు. కానీ ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే మాత్రమే అక్షయ్ కుమార్ గారిది యాక్టింగ్ కామెడీ పరంగా ఏదైతే డైలాగ్ డెలివరీ అదే ఉంది. మళ్ళీ రాజ్పాల్ యాదవ్ గారిది కూడా డైలాగ్ బాగుంటుంది. జబ్బి అదే గంటకి బతికే జాతీయ అన్నట్టు ఎప్పుడు వచ్చినప్పుడల్లా కూడా గంటలాగా గుడ్డిపోతాను నేనైతే నేను అయ్యింది అన్నట్టు ఒక డైలాగ్ ఉంటుంది. అది బాగానే అనిపిస్తుంది. బాగుంది భయ్. ఈ మూవీ కామెడీ పరంగా అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ అక్కడక్కడ కొన్ని ఎఫెక్ట్ షార్ట్స్ కొన్ని సీన్స్లో ఏంది ఇది అన్నట్టు అనిపించింది. కానీ వైబ్రెంట్ కలర్లో చాలా హ్యాపీ సీన్స్, ఇక్కడ మ్యారేజ్ సీన్స్, కొన్ని డాన్సెస్ ఉండే లొకేషన్స్ బాగా అనిపించినాయి. సో వన్స్ అగైన్ బై ఇంకొక హారర్ కామెడీ వచ్చేసింది అనుకోవచ్చు ఈ ఏమంటారు ఈ ఏప్రిల్ మంత్లో. సో చూడాలి ఎలా ఉంటుంది ఏందనేసి మాత్రమే ట్రైలర్ చూసినాకైతే మాత్రం నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ హారర్ ఫీల్ కానీ అది చాలా బాగా చూపించారు అన్నమాట. ప్రియదర్శన్ గారికి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నాకైతే బాగా అనిపించింది. అక్షయ్ కుమార్ కూడా అంటే టైం ఎంత అవుతుంది అనేసి నా టైమే సక్కలేదు లేకపోతే కొట్టేస్తా అనేసి డైలాగ్ ఉంటుంది. అదొకటి టైమింగ్ బాగా అనిపించింది. కొన్ని సీన్స్ బాగున్నాయి, డైలాగ్ డెలివరీ అండ్ కామెడీకి సంబంధించినవి. హారర్ కొంచెం తగ్గింది అనిపించింది. కొన్ని చూడాలి ఎలా ఉంటుంది అనేసి అయితే మాత్రము మనకి మూవీ చూసినాక ఫైనల్గా నేను చెప్తాను. ప్రస్తుతానికి అయితే ట్రైలర్ పరంగా చూసుకుంటే మాత్రమే మన రకాసా కంటే కూడా జర బెటర్గా అంటే అనిపించింది నాకు. చూడాలి. సో ఫైనల్గా బూత్ బంగ్లా ఏదైతే ఉందో మూవీ మీకు 17th రాబోతుంది. 16th రోజునే పెయిడ్ షోస్ అంటారు కదా, సో పెయిడ్ షోస్ 16th వేసేస్తారు. ఒకవేళ ఇట్లా మీరు వాచ్ చేయాలని కూడా ఇట్లా 16th రోజే ప్రీమియర్స్ పడతాయి. సో ప్రీమియర్స్ పడడానికి ఈ మూవీ అయితే మీరు ఒకరోజు ముందే వాచ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే బాగా నచ్చింది. మీ ఒపీనియన్ కింద షేర్ చేసుకోవచ్చు. మీ వీడియో నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.